నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. బిగ్ బ్రేకింగ్, ట్రంప్కు ఇరాన్ మైండ్ బ్లాంకింగ్ వార్నింగ్. కర్గ్ ద్వీపంపై కన్నేస్తే నరకమే. పర్షియన్ గల్ఫ్లో యుద్ధ మేఘాలు. అమెరికా వేసే అడుగుతో ప్రపంచ పోరు తప్పదా? సైలెంట్ వార్ టర్న్స్ వైలెంట్. హర్మూజ్ జలసంధిలో ఏం జరగబోతుంది? చమురు కేంద్రంపై అగ్రరాజ్యం డేగగను. అమెరికా గ్రౌండ్ అటాక్ చేస్తే రక్తపాతమే. ఇరాన్ సీరియస్ వార్నింగ్ వెనుక వ్యూహం ఏంటి? ప్రపంచ పటంలో ఎక్కడ చిన్న నిప్పురవ్వ రాలినా దాన్ని అగ్నిపర్వతంలా మార్చే సత్తా పశ్చిమ ఆసియా ప్రాంతానికి ఉంది. ఇప్పుడు ఆ పర్షియన్ గల్ఫ్ వేదికగా ఒక అత్యంత భయంకరమైన ఉత్కంఠభరితమైన అంతర్జాతీయ సస్పెన్స్ డ్రామా నడుస్తుంది. ఒకవైపు ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకోవాలని చూస్తున్న అగ్రరాజ్యం అమెరికా, మరోవైపు అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ గుండెలు తీసిన బంటులా నిలబడ్డ ఇరాన్. ఈ రెండు దేశాల మధ్య ఇప్పుడు ఒక చిన్న ద్వీపం చుట్టూ యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. అదే కర్గ్ ద్వీపం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా ఇరాన్ భూభాగంలోకి అడుగుపెట్టి ఈ కీలకమైన ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారా? అమెరికా గగన భూతల దాడికి దిగితే మూడో ప్రపంచ యుద్ధానికి బీజం పడుతుందా? ఈ పోరులో ఎవరి వ్యూహం ఏంటి? అసలు పర్షియన్ గల్ఫ్లో ఏం జరుగుతుంది? ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయ రాజకీయాల చదరంగంలో ప్రతి అడుగు ఒక వ్యూహమే, ప్రతి ప్రతిస్పందన ఒక రక్తం చిందించే హెచ్చరిక. పర్షియన్ గల్ఫ్ నీళ్లపై ప్రశాంతత వెనుక సముద్రాన్ని దహించి వేసేంత ఉద్రిక్తత దాగి ఉంది. దానికి కారణం వైట్ హౌస్ నుంచి అందుతున్న రహస్య ఆదేశాలు, సమాచారాలు, ఆ తర్వాత టెహ్రాన్ నుంచి వస్తున్న తీవ్రమైన బెదిరింపులు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన రెండో విడత పాలనలో ఇరాన్పై సైనిక చర్యను ముమ్మరం చేసేందుకు తీవ్రమైన ఆలోచనలు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వార్తలు కుప్పమంటున్నాయి. సాధారణంగా వైమానిక దాడులు, డ్రోన్ స్ట్రైక్కే పరిమితమయ్యే అమెరికా ఈసారి నేరుగా ఇరాన్ భూభాగంపై గ్రౌండ్ అటాక్ లేదా భూతల దాడికి ప్లాన్ చేస్తుందనే కథనాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వార్త బయటకు రావడమే ఆలస్యం. టెహ్రాన్ నుంచి ఒక భయంకరమైన హెచ్చరిక వెలువడింది. మా భూభాగంపై అడుగు పెడితే మీ శవాలు కూడా చోటు దొరకదు, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి నేరుగా అమెరికాను హెచ్చరించారు. అసలు ఇరాన్ అంత గట్టిగా హెచ్చరించడానికి, అమెరికా అంతగా కన్నేయడానికి కారణమైన ఆ కర్గ్ ద్వీపం ప్రాముఖ్యత ఏంటి? ఇది కేవలం ఒక చిన్న ద్వీపం మాత్రమే కాదు, ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పీల్చే గుండెకాయ. రుషేహర్ ప్రావిన్స్ తీరానికి కేవలం 55 కిలోమీటర్ల దూరంలో సముద్ర మధ్యలో ఉంటుంది. చూసేందుకు ఒక మామూలు ద్వీపంలా కనిపించిన ఇది ఇరాన్ దేశానికి అతిపెద్ద చమురు నరనరం. మరి ఇరాన్ నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతి అయ్యే మొత్తం చమురులో దాదాపు 90% ఈ ఒక్క ద్వీపం నుంచే వెళ్తుంది. అంటే కర్గ్ ద్వీపాన్ని ఒక్కసారి నియంత్రణలోకి తీసుకుంటే ఇరాన్ ఆర్థిక వ్యవస్థను క్షణాల్లో కుప్పకూల్చవచ్చు. అందుకే అమెరికా ఈ ద్వీపంపై కన్నేసిందని, దాన్ని స్వాధీనం చేసుకునేందుకు సైనిక బలగాలను రంగంలోకి దించే ఆలోచనలో ఉందని విశ్లేషణలు వస్తున్నాయి. అయితే ఇరాన్ మాత్రం ఏమాత్రం తగ్గటం లేదు. మా సముద్ర సరిహద్దులను లేదా కర్గ్ ద్వీపాన్ని తాకాలని చూస్తే అది అమెరికా చేసే అతిపెద్ద చారిత్రక పొరపాటు అవుతుందని ఇరాన్ స్పష్టం చేసింది. ఇక ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి మాట్లాడుతూ అమెరికాతో గతంలో ఉన్న అవగాహన ఒప్పందాలను గుర్తు చేశారు. ఆ ఒప్పందంలో ఎలాంటి సందిగ్ధత లేదని, కేవలం 14 క్లాజులతో ఉన్న చిన్న ఒప్పందమైన అది అత్యంత స్పష్టమైనదని పేర్కొన్నారు. ముఖ్యంగా హర్మూజ్ జలసంధి భవిష్యత్ నిర్వహణ బాధ్యత పూర్తిగా ఇరాన్కే చెందుతుందని, ఈ విషయంలో ఒమన్తో పాటు ప్రాంతీయ దేశాలతో నిరంతరం చర్చిస్తున్నామని తెలిపారు. ఒప్పంద నిబంధనలు స్పష్టంగా ఉన్నందున వాటిని ఉల్లంఘించే హక్కు లేదా అవకాశం అమెరికాకు లేదని తెగేసి చెప్పింది. ఒకవేళ అమెరికా నిజంగానే భూతల దాడికి తెగబడి కర్గ్ ద్వీపాన్ని ఆక్రమించుకుంటే ఏం జరుగుతుంది? అంతర్జాతీయ భద్రతా నిపుణులు దీనిపై ఏమంటున్నారు? ఇక్కడే అసలు ఫ్యాక్ట్ చెక్ అండ్ మిలిటరీ అనాలిసిస్ దాగి ఉంది. మిలిటరీ నిపుణుల అంచనా ప్రకారం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైన్యం ఉన్న అమెరికాకు కర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. తన నావికాదళం, విమాన వాహన నౌకలతో వెళ్ళి ఆ ద్వీపాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోగలదు. కానీ అసలు కథ అక్కడే మొదలవుతుంది. ద్వీపాన్ని ఆక్రమించడం ఎంత సులభమో దాన్ని ఎక్కువ రోజులు తమ ఆధీనంలో ఉంచుకోవడం అంతకంటే 1000 రెట్లు కష్టం. ఎందుకంటే కర్గ్ ద్వీపం ఇరాన్ ప్రధాన భూభాగానికి అతి సమీపంలో ఉంది. అమెరికా సైనికులు అక్కడ అడుగుపెట్టిన మరుక్షణమే ఇరాన్ తన అత్యంత ఆధునాతనమైన క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్ల తుఫానును ఆ ద్వీపంపైకి నెట్టేస్తుంది. మరి ఇరాన్ వద్ద ఉన్న బ్యాలిస్టిక్ మిసైళ్లు, స్విమ్మింగ్ యాంటీషిప్ క్షిపణులు అమెరికా నౌకలను, సైనిక స్థావరాలను ధ్వంసం చేసే ప్రమాదం ఉంది. అంతేకాదు ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేస్తే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్ని తాగుతాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతింటుంది. ఇది కేవలం అమెరికా ఇరాన్ల మధ్య యుద్ధంగా మిగలకుండా
మొత్తం మధ్యప్రాచ్యాన్ని అంటే పశ్చిమ ఆసియాను దగ్ధం చేసే మంటగా మారే అవకాశం ఉంది. అయితే ఈ బూతల దాడి వార్తలపై నెట్టింట్లో సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇందులో ఏది నిజం, ఏది ప్రచారం, ఇప్పుడు వాటిని కూడా పరిశీలిద్దాం. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు అమెరికా ఇప్పటికే కర్గ్ ద్వీపం వైపు యుద్ధ నౌకలను పంపిందని, ఏ క్షణమైనా సైనిక చర్య ప్రారంభం కాబోతుందని కొన్ని కథనాలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ అంశంలో ఇప్పటి వరకు అమెరికా రక్షణ శాఖ అయిన పెంటగాన్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సోషల్ మీడియా ఊహాగానాల ప్రకారం ట్రంప్ యంత్రాంగం ఇరాన్పై గరిష్ట ఒత్తిడి పెంచే వ్యూహంలో భాగంగానే ఇలాంటి వార్తలను లీక్ చేస్తుందని, సైకలాజికల్ వార్ఫేర్ పాల్పడుతుందనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఇరాన్ను ఆర్థికంగా వ్యూహాత్మకంగా దెబ్బతీయడమే అమెరికా లక్ష్యంగా కనిపిస్తున్నప్పటికీ నేరుగా బూతల దాడికి దిగే సాహసంతో ఉందో లేదో అన్నది వేచి చూడాల్సిందే. కానీ ఇరాన్ మాత్రం ఈ హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవట్లేదు. తమ చమురు సంపదను, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధమని టెహరాన్ ప్రకటిస్తుంది. హర్మోజ్ జలసంధి గుండా వెళ్లే ప్రతి నౌకను పర్యవేక్షిస్తూ అమెరికా వేసే ప్రతి అడుగును డాగ కన్నుడితో కనిపెడుతుంది కూడా. పర్షియన్ గల్ఫ్లో ఇప్పుడు నెలకొన్న ఈ ఉద్రిక్తత ఎటు దారితీస్తుందో ఊహించడం కష్టం. ఒకవైపు అమెరికా సైనిక ఆధిపత్యం, మరోవైపు ఇరాన్ పట్టుదల, కర్గ్ ద్వీపం వేదికగా మొదలైన ఈ క్యాట్ అండ్ మౌస్ గేమ్లో మున్ముందు ఏం జరగబోతుంది? అమెరికా వెనక్కి తగ్గుతుందా, లేక ఉద్రిక్తతలను మరింత పెంచుతుందా అన్నది ప్రపంచవ్యాప్తంగా రగులుతున్న చర్చ. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.